ఫోటో ముద్రించాలని మార్చి 26న చెలో ఢిల్లీ ధూమ్ధామ్కు కదలి రండి అంటూ బెర్రిపోతుల పరశురాం మాట్లాడుతూ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని మార్చి 26న ఢిల్లీలో వందలాది కళాకారులచే ధూమ్ధామ్ నిర్వహిస్తున్నాం. ఈ న్యాయమైన డిమాండ్ లక్ష్య సాధనకై సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి రాజ్యసభ పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొంటున్నారు. కనుక ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు పాల్గొనాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు బెర్రిపోతుల పరశురాం పిలుపునిచ్చారు. 1927 ఏర్పడిన సైమన్ కమిషన్ ఇది వాస్తవాన్ని గ్రహించి 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. అంటే అది అంబేద్కర్ కృషి వల్ల. నాడు అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదన్నారు. ఆ మహనీయుని ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించడం లేదు అంటే ఆయన విస్మరించడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గంట సేపు ప్రసంగిస్తే ఆ ప్రసంగంలో అంబేద్కర్ గారు పేరెత్తియాడు. ఏమంటాడంటే, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఈ ఆర్బీఐ వేడుకలలో ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను, ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను, ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను, ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను. రాష్ట్ర మంత్రులను, ఎంపీలను, రాజ్యసభ సభ్యులను కలవడం వల్ల 16 మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. మొన్న జై భీమ్, జై అంబేద్కర్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలని 17 మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 17 మంది ఎంపీలు మీరు భారత రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పారు కదా, జై భీమ్, జై అంబేద్కర్ అన్నారు కదా, మీరందరూ ఇది భుజాల మీద వేసుకొని పార్లమెంట్ లో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ముఖ్యమంత్రులను కలిసాం. ముఖ్యమంత్రులను కలిస్తే ఇది న్యాయమైన డిమాండ్ అంటారు. ఆర్బీఐ గవర్నర్ కు లేఖ రాశాం, ఇది న్యాయమైన డిమాండ్ అంటారు. అదే విధంగా ఆర్థిక శాఖ లేఖ రాస్తే ఆర్థిక శాఖ నాణ్యాలు, కరెన్సీ ముద్రించినటువంటి వివరాల శాఖకు దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ లేఖ రాస్తుంది. అదేవిధంగా బండి సంజయ్కు లేఖ రాస్తే అతను ఆర్థిక శాఖకు లేఖ రాస్తాడు. గవర్నర్కి ఇస్తే గవర్నర్ ఆర్బీఐకి లేఖ రాస్తుంది. వీళ్ళందరూ కూడా ఏమంటారంటే ఇది న్యాయమైన డిమాండే, దీని మార్గదర్శకాలు చూడాలని చెప్తున్నారు. మార్గదర్శకాలు చూడాలి, దీన్ని వెయ్యాలంటున్నారు కదా, మరి ఎవరు అడ్డుపడుతుండ్రు అనే దాని మీదనే 19 సార్లు మేము ఢిల్లీలో ధర్నా చేశాం కదా. 20వ సారి ధర్నా చేయకుండా ఏం చేస్తున్నామంటే, ఏ ఉద్యమమైనా